లూకా సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. మనుషులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుకుంటారో అలాగు మీరును వారికి చేయుడి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరొక్కసారి మీ కృపను వేడుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. బైబిల్ గ్రంథంలో ఇది ఒక బంగారు నియమముగా పిలుస్తారు. బంగారు నియమం ఏంటిదంటే, యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ఏది మీరు మనుషులు మీకు చేయాలని కోరుకుంటారో మీరు అదే చేయండి వేరే వారికి కూడా. చదువుతారు ఆ మాట మరొక్కసారి. మనుషులు మీకు ఎలాగు చేయవలెనని మీరు కోరుకుంటారో అలాగు మీరును వారికి చేయుడి. ఇది ఒక మంచి బంగారు నియమం. ఇది పాటిస్తే కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ, దేశంల మధ్యలో కానీ అసలు సమస్య ఉండదు. అసలు సమస్యలే ఉండవు. మనుషులు మనకేం చేయాలని మనం కోరుకుంటామో మనం కూడా వారికి అది చేయగలిగితే చాలు. ఉదాహరణకు మీకు అడుగుతాను, మనుషులు మీకేం చేయాలని కోరుకుంటారు? మనుషులు ఎదుటివారు మనకు మర్యాద ఇవ్వాలని కోరుకుంటాం, మనల్ని ప్రేమించాలని కోరుకుంటాం, మనకు సహాయం చేయాలని కోరుకుంటాం, అవసరతలలో ఆదుకోవాలని కోరుకుంటాం, ఆపదలలో మనతో ఉండాలని కోరుకుంటాం. ఇదేం చెడ్డది కాదు, అన్నీ మంచియే. కానీ ఏవైతే మనం మనుషుల యొద్ద నుండి కోరుకుంటున్నామో అది మనము వారికి కూడా మనం చేయగలగాలి. మనుషులు మనల్ని ద్వేషించాలని కోరుకోం కదా. సో మనం కూడా ఇంకొకరిని ద్వేషించాలి. మనుషులు మనల్ని ప్రేమించాలని కోరుకుంటాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇతరులను ఏం చేయాలి? మనుషులు మనల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇతరులని చెప్పండి, అర్థం చేసుకోవాలి. మనుషులు మన కష్టాల్లో సహాయం చేయాలని మనం కోరుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇతరుల కష్టాల్లో. చాలా సింపుల్. ఈ బంగారు నియమాన్ని పాటిస్తే కుటుంబాల్లో లేదా బంధుమిత్రుల మధ్యలో, సంఘములో, సమాజంలో, దేశములో, దేశాల మధ్యలో అసలు సమస్యే ఉండవు. నాకు తెలిసి పోలీస్ స్టేషన్లు, కోర్టులు కూడా అవసరం లేదేమో. ఎందుకంటే ఇతరులు నాకు మంచి చేయాలని కోరుకుంటున్నాను, నేను కూడా ఇతరులకు మంచి చేయాలి అన్న ఆలోచనతో మనుషులు కదిలితే అసలు సమస్యలే ఉండవు. కానీ ప్రాబ్లం ఏంటంటే, మనుషులు నాకు మర్యాద ఇవ్వాలని కోరుకుంటాను కానీ నేను మర్యాద ఇవ్వనుగా. మనుషులు నన్ను ప్రేమించాలని నేను కోరుకుంటాను కానీ మనుషులకు నేను ప్రేమించనుగా. మనుషులు నన్ను ఆపదలో ఆదుకోవాలని కోరుకుంటాను కానీ వేరే వారి ఆపదల్లో నేను వారిని ఆదుకోనుగా. మనుషులు కష్టాల్లో నాతో ఉండాలని కోరుకుంటాను నేను, కానీ ఇతరుల కష్టాల్లో నేను వెళ్ళను కదా. నా ఇంట్లో ఏదైనా పెళ్ళైతే అందరూ వచ్చి పని చేయాలని కోరుకుంటాను, వేరే వాళ్ళ పెళ్ళికి మాత్రం భోజనానికి వెళ్తాను. ఎవరైనా ఇంట్లో ఏదన్నా జరగకూడని జరిగితే ఆ దుఃఖంలో అందరూ వచ్చి నన్ను ఓదార్చాలని కోరుకుంటాను. ఇతరుల కష్టాల్లో, ఇతరుల కుటుంబంలో ఏదన్నా జరగకూడని జరిగితే వారి దుఃఖంలో కనీసం ఓదార్చడానికి కూడా పోను. ఎంత అన్యాయం ఇది మనది, అవునా కాదంటారా? అంటే ఏమైంది? మనకొక న్యాయము, వేరే వాళ్ళకు ఒక న్యాయం. మనకేమో ఒక న్యాయం జరగాలి, అదే పరిస్థితుల్లో వారికి ఇంకొక న్యాయం. ఇది దైవికమైనటువంటి పని కాదు. కానీ బైబిల్ సెలవిస్తుంది,
ఏమంట మనుషులు మీకు ఏది చేయాలని కోరుకుంటారు? మనుషులు నన్ను ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి, నన్ను ఆదరించాలి, నన్ను బలపరచాలి, నాతో ఉండాలి అని ఏదైతే మనం కోరుకుంటామో అదే ఇతరులకు చేయగలిగితే సమస్యలు ఎక్కడుంటాయి? కష్టాలు అసలు మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు ఉంటాయి? అవునంటారా కాదంటారా? అందరూ నన్ను అర్థం చేసుకోవాలి, నేను ఎవరిని అర్థం చేసుకోను. అందరూ నా మాట వినాలి, నేను ఎవరి మాట వినా అని మనం అనుకుంటాం. కనుకనే ఈరోజు ఇన్ని సమస్యలు కుటుంబాల్లో. భార్య అనుకుంటుంది నేను చెప్పిందే రైట్, నా భర్త నాకు వినాలి. మళ్ళీ ఆమె భర్త నాకు వినాలనుకుంటుంది. కానీ ఒకవేళ నిజమైతే ఆమె భర్తకు లోబడుతుందా? భర్త అనుకుంటాడు భార్య నాకు లోబడాలి అనుకుంటాడు, తప్పేం లేదు. కానీ అదే పరిస్థితిలో భార్య ఏదన్నా చక్కని మాట చెప్తే వినగలిగే హృదయం ఉండాలిగా. ఈరోజు బంగారు నియమం గురించి కొంత సమయం ధ్యానించబోతున్నాం. ఇది రాసి పెట్టుకోవాలి మన గోడల మీద. బంగారు నియమం ఇది. మనుషులు నాకు ఏది చేయాలని నేను కోరుకుంటానో నేను కూడా వారికి అదే చేయాలి. మనుషులు నాకు ఎట్లా ఉండాలని కోరుకుంటానో నేను అట్లాగే. చూడండి, కొన్ని అద్భుతమైన మాటలు ఈరోజు మనం చూసాం. మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నాకు చెప్పండి. ఇతరులు మన ఎడల ఎట్లా ప్రవర్తిస్తే మనం కూడా అట్లాగే ప్రవర్తించాలి. కరెక్ట్ అంటారా, తప్పు అంటారా? ఇతరులు మనతో కొంచెం కోపంగా ప్రవర్తించారు, ఇప్పుడు మనం కూడా ఎట్లా ప్రవర్తించాలి అంటే అట్లా ప్రవర్తించాలి. మనుషులు మనతో ఎట్లా ప్రవర్తిస్తారో చాలామంది వాళ్ళు కూడా అట్లా ప్రవర్తిస్తారు. అట్లా చేయలేదా, నేను కూడా అట్లనే చేస్తా. ఇది రైట్ అంటారా, రాంగ్ అంటారా? మనుషులు నాకు ఏది చేస్తారో కొన్ని సందర్భాలు మంచి చేయాలి, కానీ వాళ్ళు ఏదైనా కీడు చేస్తే మళ్ళీ మనం కీడు చేయాలి. ఇంకొక ప్రశ్న అడుగుతాను మీకు. నాకేం ఎవరు జోలికి పోను, నేను వాళ్ళ జోలికి పోను, వాళ్ళు నా జోలికి రాను. నేను టచ్ మీ నాట్ లాగుంటా. సంఘంలో వస్తాను, వెనకాల కూర్చుంటాను, స్తోత్రం అంటాను, వెళ్ళిపోతాను. వాళ్ళు నాకేం చేయాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళకేం చేయాల్సిన అవసరం లేదు, బస్ నా జాగ్రత్తలో నేను ఉంటాను అన్నది రైట్ అంటారా, రాంగ్ అంటారా? ఎందుకు? ఆయన నుంచి ఎవరికేం ప్రాబ్లం లేదు కదా. ఆయన ఎవరికి బాధ పెట్టాడు, ఆమె ఎవరికి బాధ పెట్టదు, ఎవరి చేత కూడా బాధ పొందదు. వస్తుంది, అటెండెన్స్ వేస్తాడు, వెళ్ళిపోతాడు. రైటా, రాంగా? ఎందుకు? సంఘంలో అందరం కలిసి ఉండాలి. సమస్యలు ఉంటాయి, ఉండవని కాదు. ఒకవేళ అట్లే ఉంటే సహవాసానికి అర్థం లేదు. ఇంకా ఏదో సినిమా థియేటర్లో కూర్చున్న షో చూసినా వెళ్ళిపోయినలాగా ఉంటుంది. సినిమా థియేటర్కి సంఘానికి తేడా ఉందా? అది చూసి వెళ్ళిపోతాం. పక్కన్నోడికి వాడికి సంబంధం ఉండదు. లైట్లు మూసినప్పుడు వస్తాడు, లైట్లు లేగానే వెళ్ళిపోతారు. ఇక ఏ బంధం ఉండదు, స్నేహం ఉండదు. సంఘం అట్లా కాదు. యేసు రక్తమందు కడగబడినటువంటి వారం మనం. ఇది కూడా తప్పు. ఇంకొక ప్రశ్న అడుగుతాం మీకు. క్రైస్తవులు అయినటువంటి మనం క్రీస్తులో మన తోటి సహోదరులకు మనం సహకారం, ప్రేమ అందించాలి. రైటా, రాంగా? మళ్ళీ అర్థం కాలేదు మీకు? క్రీస్తులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు మనవంతుగా మనం ఏం చేయాలో ప్రేమ, సహాయము, సహకారము అందించాలి. రైటా, రాంగా? ఎందుకు భయపడుకుంటే చెప్తున్నారు మీరు? రైట్. ఇది మన తోటి సహోదరులకు సహాయం, సహకారం అందించాలి. చూడండి, ఇంకా పోనీ బయట వాళ్ళ గురించి మాట్లాడదాం తర్వాత సంఘంలోని కోసం. అక్కడే చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం. మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్తాను, మీరు ఖాళీలను పూరించాలి. నేను చదువుతాను. మీ డాష్ ప్రేమించుడి. బైబిల్ చూసి చెప్పండి, పర్లేదు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మీ డాష్ ప్రేమించుడి, శత్రువులను ప్రేమించుడి. మిమ్మును డాష్ మేలు చేయుడి, మిమ్మును ద్వేషించు వారికి. కింద 28వ వచనంలో ఉంది, మిమ్మును శపించు వారిని డాష్ తిరిగి భయంకరంగా శపించుడా, దీవించుడి. మిమ్మును బాధించు వారి కొరకు బాధలు ఎట్లా పెట్టాలో నేర్చుకోండా, ప్రార్థన చేయండి. ఎంత
ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయండి? ఇటువంటి మాటలు భూమి మీద ఎవ్వరూ మాట్లాడలేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా బైబిల్ గ్రంథంలోంచి తీసి మాట్లాడినే. మిమ్మును డాష్ ఏమన్నాడు? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం? మన శత్రువులను మనం ఏం చేస్తాము? మనం కూడా శత్రువులుగా ఉంటాం. మనల్ని ద్వేషించే వారిని ఏం చేస్తాం? మనం కూడా ద్వేషిస్తాం. మనల్ని శపించే వారిని ఏం చేస్తాం? నీ చెయ్యి పడిపోను అన్నదనుకో ఆమె, నీ చెయ్యి, నీ కాలు, నీ నోరు ఎన్ని పడిపోమంటామో. మనమేం చేస్తాం? 4 ఇంకా ఎక్కువ శాపనార్థాలు పెడతాం, రెడీగా ఉంటాం మనం. కానీ మనల్ని శపించు వారిని ఏం చేయాలంటే మనం, చూడండి బైబిల్ చెప్పే సత్యం ఎంత అద్భుతం. మనల్ని శపించే వారిని ఉదాహరణకు అనుకుందాం. ఎవరైనా రే నీ కాలు పడిపోను, నీ చేతులు పడిపోను అన్నారు అనుకో, మనకి నిజమైన క్రైస్తవుడు ఏమంటాడో తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటామా? మనం ఇది అనగలుగుతామా? ఒకవేళ అనలేకపోతే మరి మనం క్రైస్తవులమని ఎట్లా చెప్పగలుగుతాం? యేసయ్య మాటల్ని ఎట్లా మనం పాటిస్తున్నామని అర్థం. చాలామంది ద్వేషిస్తున్నారు అనుకోండి, మనల్ని చూసి మూతి తిప్పుకున్నారు అనుకోండి, అని మూతి ముక్కు తిప్పుకున్నారు అనుకో, మనం ఏం చేస్తాం? మనం కూడా తిప్పేస్తాం. విన్సెంట్ అన్న సతీమణి సప్నక్క ఎవరో సంఘంలో ఉంటారు కదా, కొంచెం ఎక్కడో అక్కకు వచ్చి ప్రైజ్ ద లార్డ్, ఈ అక్క పోయి చెప్పిందంట ప్రైజ్ ద లార్డ్ ఒక సిస్టర్కి. ఆ సిస్టర్ ఏమో అటువైపు తిరిగిందంట. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలిగా, అటువైపు తిరిగింది. అన్నతోనొచ్చి చెప్పిందంట, నేను ప్రైజ్ ద లార్డ్ ఆ సిస్టర్కి చెప్తే అటువైపు మళ్ళింది అని. అంటే మనమేమంటాం? చెప్పకామెకి ఇంకా కొంచెం మన భయం భక్తి లేదా? నువ్వు పాస్టరమ్మవును, నిన్ను చూసి ఆమె ఎట్లా మలుతుంది, తర్వాత మెసేజ్లో చూసుకుంటా అనలే. ఆయన ఏమన్నా తెలుసా? అటువైపు మళ్ళిందా, అటువైపు పోయి చెప్పు వందనాలు, అటు పో మళ్ళీ చెప్పు ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులుగా ప్రభు మనల్ని ప్రేమించి వెతికి రక్షించి మన నుండి కోరుతున్న అద్భుతమైన బంగారు నియమము మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కొన్ని సంఘంలో, సరే సమాజం తర్వాత చూద్దాం, కానీ సంఘంలో మనం మర్చిపోదు ఈరోజున్న సందేశానికి ఒకరికి ఒకరము, ఒకరికి ఒకరు, వన్ అనదర్, ఒకరికి ఒకరము అన్న విషయాలను చూసుకుంటూ త్వరగా ముందుకు వెళ్దాం. రండి నాతో పాటు. ఒకరి ఎడల ఒకరు ఎట్లుండాల, ఒకరి ఎడల మనము ఒకరమే. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. ఒకరితో ఒకరు ఎట్లుండాల. ఇప్పుడు ఇక్కడ ఇద్దరున్నారు, ఆయన ఎట్లా చేస్తాడో మనం ఎట్లా చేయాలని కోరుకుంటామో ఇతరులు కూడా అట్లనే చేయాలి. కాబట్టి ఇప్పుడు ఒకరికొకరము సంఘంలో మనము తోటి సహోదరులము. ప్రభు యొక్క సంఘములో మనము ఆయన శరీరములో అవయవములమై ఉన్నాము. మీకు ఒక మాట అడుగుతాను, దేవుని సంఘంలో మనం ఎవరము? ఇప్పుడు శరీరం ఉంది, అర్థం చేసుకోండి. శరీరం అంతా ఒక ముద్దన, అవయవములా? అన్ని కండ్లేనా, అన్ని ముక్క, అన్ని చేతుల, అన్ని కాళ్ళ, అన్ని చెవుల, అన్ని నాలుకల, అన్ని అవయవాలు కలిస్తేనే ఒక సంపూర్ణమైన మనిషి. ఏ ఒక్క అవయవము లేకపోయినా హ్యాండిక్యాప్డ్, అసంపూర్ణమైన మనిషి. మనమందరము యేసు రక్తమందు కడగబడినటువంటి బిడ్డలము. మనం ఒక కుటుంబం. ఇది మనము ఆయన శరీరం అనే సంఘములో అవయవములమై ఉన్నాము. ఇప్పుడు మనము ఒకరికి ఒకరము అన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేతికి దోమ గరుస్తుంది, అర్థమైంది? దోమను చీమను గరుస్తుంది. ఈ చెయ్యి ఏమనుకుంటుంది? కరవని, అది లెఫ్ట్ చెయ్యి, దానికి గరవాల.
అని చెయ్యి అనుకుంటుందా? క్షణం కూడా ఆలస్యం లేకుండా ఆ దోమని ఒకదానికొకటి సహకరిస్తున్నాయి. దీన్ని గరిచింది అనుకో, ఇదేం చేస్తుంది చెప్పండి? చూస్తుంది, ఎట్లా గరుస్తుంది చూద్దాం, ఎట్లా వస్తుంది రక్తం. కాలుకు దెబ్బ తగిలింది అనుకో, కన్నేం చేస్తుంది? ఏడుస్తుంది. ఇట్లుండాలి సంఘంలో, ఒకరికి ఒకరము, వన్ అండ్ అదర్, ఒకరికొకరము అవయవాలము, ఒకరితో ఒకరు సహకరించుకోవాలి, ఒకరొకరు బలపరుచుకోవాలి, ఒకరు అన్నీ చూద్దాం మనం. మొట్టమొదటి చూడండి ఒకరితో ఒకరు ఎట్లుండాలో. 50వ వచనం చదవమ్మా. ఉప్పు మంచిదే గాని, మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనము. అదే ఉందా? చదువునాను. ఉప్పు మంచిదే గాని, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు? మీలో మీరు జాతికినండి, మీలో మీరు ఉప్పు సారము గలవారయుండి, ఉప్పు సారము గలవారయుండి, ఒకరితో ఒకరు, వినండి వినండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పారు. సమాధానంగా ఉండండి. ఇప్పుడు ఉప్పు ఉంది, ఉప్పు డబ్బాలో నీళ్లు పడ్డాయి, వాడతారా? ఉప్పుని తీసి పారేస్తాం, మనం పెంట మీద పారేస్తాం. ఎందుకు? ఆ ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది, మళ్ళీ దాని సారాన్ని తీసుకురాలేము, పెంట మీద పడవేయబడుతుంది. నిజమైన క్రైస్తవుడు సారం ఉన్నట్టయితే, ఆ వ్యక్తిలో సారం ఉన్నట్టయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఒకరితో ఒకరు సమాధానం గలవారై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ప్రశ్నించుకోండి, మీరు సమాధానము కొరకు పాటుపడే మనుషుల, సమస్యలు పెట్టుకొని గొడవపడడానికి పాటుపడే మనుషుల? గొడవపడడానికి రీజన్స్ వెతుకుతారా? సమాధానపడడానికి రీజన్స్ వెతుకుంటారా? నిజం చెప్పాలి అనొకటి వస్తుండే. అప్పుడు ఒకరితో ఒకరు మనము ఎట్లుండాలని చెప్తుండంటే, తోటి సహోదరి సహోదరులుగా, దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి. ఈరోజు ఎందుకు సమాధానం కోల్పోయిందంటే, ఎందుకు సమాధానమును వెతకరో తెలుసా మనుషులు? ఎవరైతే సమాధానాన్ని కోరక గొడవకు సై అంటారో వారు సారము కోల్పోయిన ప్రజలు. అర్థమవుతుందా? సారము లేదు, ఆత్మీయత లేదు, దైవభక్తి లేదు, దేవుని భయము లేదు, దేవునికి నేను లెక్క అప్పచెప్పాలి ఒక రోజునన్నటువంటి ఆలోచన లేదు. వారి ఇష్టానుసారంగా, క్యాజువల్గా, నార్మల్గా, స్వాభావికంగా వారు గొడవకు దిగుతారు. అది వాళ్ళ నేచర్. అది సమాధానం కొరకు పాటుపడరు. ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలంట. ఆత్మ ఏం కలిగిస్తాడు? ఐక్యత, సమాధానం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. చివరి మాట అంటుంది, అచ్చట శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉండాలని ప్రభు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు తోటి సహోదరి సహోదరుల మధ్యలో, సంఘంలో ఒకరితో ఒకరు ఎట్లుండాలంటే సమాధానముగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది పేరు సమాధానం అని ఉంటుంది, అమ్మ పేరు, లేడీస్ పేరు సమాధానం. అస్సలు సమాధానంగా ఉండదు. ఆమె రోడ్డు మీద ఆమె అల్లరే అనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా ఎవరైనా ఇంటికి సడన్గా పోవాలి చెప్పకుండా, అసలు రూపం బయటకు వస్తుంది. ఈడ పాటలు ఉంటాయి కానీ ఇంట్లో అరుపులు, కేకలు. సడన్గా పోవాలా, కథ ముఖం మార్చుకుంటారు. ఎందుకో తెలుసా? బ్రతుకు బయటపడిపోద్ది. వినండి, సంఘములో సమాధానము కొరకు పాటుపడేవారే దేవుని పిల్లలు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎవరు సమాధానం కొరకు పాటుపడతారో,
ఎవరు సమాధానాన్ని కోరుకుంటారో, ఎవరు సమాధానపరచడానికి ముందుకెళ్తారో వారు జీవము గల దేవుని పిల్లలంట. మరి సమాధానము కాకుండా గొడవలు పడేవారు, గొడవలు పెట్టేవారు ఎవరి పిల్లలు? సాతాను పిల్లలు, అపవాది పిల్లలు. అర్థమవుతుందా మీకు మంచిగా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు ఎవరి పిల్లవి లేదా ఎవరి బిడ్డ? అసలు నీకు తండ్రి దేవుడా సాతానుడా? నువ్వు వెంబడిస్తుంది దేవున్నా సాతాన్నా? ఎందుకంటే యేసయ్యను నువ్వు వెంబడిస్తే, ఆయన సారము నీలో ఉంటే నువ్వు సమాధానం కొరకు పరిగెత్తుతావు. సమస్యలు ఎత్తడానికి కాదు, గొడవపడడానికి కాదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. సమాధానం కోరుకుంటావా? కొట్లాట కాలు తీస్తావా? ఏమంటారు దాన్ని? కాలు దువ్వుతారు, కడతారు. కొంతమంది చీరను గట్టికి ఇక్కడ కట్టేస్తారు రాయిగా. సమాధానం ఒకరితో ఒకరు ఎట్లుండాలో తెలుసా? సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు సమాధానం ఉందా అందరితో నీకు? లేకపోతే పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా, పరిచర్య చేస్తున్నానని మనం అనుకున్నప్పటికీ కూడా, తోటి సహోదరి సహోదరులతో, తోటి దైవజనులతో సమాధానము లేకపోతే దేవుని పిల్లలని ఎలా అనబడతావు? ఈరోజు కూడా మనుషులు సమాధానం కొరకు లేరు. ఎప్పుడు గొడవపడదామనే ఉన్నారు మనుషులు. మొట్టమొదట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఒకరితో ఒకరు ఎలా ఉండాలంట? భార్య భర్తలు సమాధానంగా ఉండాలి. తోటి సహోదరి సహోదరులతో సమాధానంగా ఉండాలి. గొడవకు సై అనొద్దు, సమాధానానికి సై అనాలి. హల్లెలూయా. పాట పాడతాం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, యేసు నాలో వచ్చినందున. పాట. సంతోషం నాలో సమాధానం ఉంది. యేసు ఇక్కడ వాడుతుంది స్టేజ్ మీద. సంతోషమే ఇంటికి పోయి సంతోషం లేదు, సమాధానం లేదు. దేవుడు ఉన్నాడా? ప్రశ్న. సమాధానానికి కర్త అయిన దేవుడు నీతో ఉంటే నువ్వు సమాధానంగా ఉంటావు, ఇతరులతో సమాధానం నువ్వు కోరుకుంటావు, సమాధానాన్నే వెంబడిస్తావు. ఎందుకు? నీ తండ్రి సమాధానానికి కర్త. హల్లెలూయా.